విష్ణు పురాణం ప్రథమ అంశం 23వ అధ్యాయం ప్రారంభం. ప్రచేతసుల తపోదీక్ష వంశాభివృద్ధి. కొంతకాలమునకు పృథు చక్రవర్తి 2 కుమారులను పొందెను. వారు అంతర్ధి వాది అనువారు. అంతర్ధానుని భార్య శిఖండి. ఆమె యందు అతడు హవిర్ధానుని పొందెను. హవిర్ధానుడు అగ్ని యొక్క కుమార్తెయగు దిశన అను సౌశీల్యవతియగు 6 కుమారులను జన్మించెను. వారు ప్రాచీన బర్హి, శుక్రుడు, గయుడు, కృష్ణుడు, వృజుడు, అజినుడు. వీరందరిలోనూ ప్రథముడైన ప్రాచీన బర్హి ధర్మవంతుడు, వేదాలను సాంగోపాంగముగా అధ్యయించిన బుద్ధిశాలి. అతడు ప్రజాపతి అయి ప్రజాభివృద్ధి చేసెను. అతడు యజ్ఞం చేసినప్పుడు దర్భల అగ్రభాగాలను తూర్పు కొడలుగా పరిచెను, అనగా అనేక యజ్ఞములు చేసెనని అర్థము. అందువలనే అతడికి ప్రాచీన బర్హి అని శుభనామము ప్రఖ్యాతి కలిగెను. అతడు మహా తపస్సు చేసి సముద్రుని కుమార్తె అయిన సౌవర్ణను పరిణయమాడెను. ఆమెకు 10 మంది